అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు స్వాతి సాయివన్ బ్లాగ్స్. ఈరోజు మా బాబు బర్త్డే బ్లాగ్ అనమాట. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈవినింగ్ అమ్మ వాళ్ళ ఇంట్లో సెలబ్రేషన్స్ చేస్తున్నాము. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. పల్లెటూరు ఆనందాలు, సంతోషాలు, సరదాలు ఎట్లుంటాయో చూపిస్తాను. వదిన ఆడపడుచులు ఎట్లా ఆడుకుంటారని చెప్పేసి. ఇక్కడ మేము డెకరేషన్కి బెంగళూరు నుంచే తెచ్చుకున్నాం ఈ కిట్. ఇది మాకు లాస్ట్ ఇయర్ కూడా మేము ఇదే తీసుకున్నాం. ఫస్ట్ ఇయర్ బర్త్డేకి, సెకండ్కి కూడా అదే తీసుకున్నాము. మాకు అదైతే బాగుందని చెప్పేసి ఇంకా బయట బెలూన్ ప్యాకెట్ ఒకటి ఎక్స్ట్రా తీసుకుంటే అయిపోతుంది. నేను మా హస్బెండ్ ఇక్కడ డెకరేషన్ అంతా చేసేసాం అనమాట. చాలు, ఇది మనకి వాడికి ఇప్పుడు ఏం తెలియదు కాబట్టి మనం ఏం చేస్తే అడుగుకుంటాడు. పెద్ద అయితే వాడే అడుగుతాడు, మమ్మీ నాకు ఇది కావాలి, మమ్మీ నాకు అది కావాలని చెప్పేసి. ఇక్కడ వాళ్ళ అన్నతో రీయూనిట్ అయిపోయాడు అనమాట. రీయూనిట్ అయిపోయి అన్న తమ్ముడు అని చెప్పేసి అనుకుంటున్నారు. ఇంకా నైట్ ఫ్రెష్ అప్ అయిపోయి మేము అందరం ఇంకా కేక్ కటింగ్కి రెడీ అయిపోతాం అనమాట. స్వీట్స్, మిక్చర్, బిస్కెట్స్, చాక్లెట్స్ 2 టైప్స్ తీసుకున్నాము. ఇంకా అన్నీ ప్రిపేర్ చేసుకుని పెట్టుకుంటే బెటర్ కదా అని చెప్పేసి కేక్ కటింగ్కి ముందే అన్నీ విప్పేసుకొని పెట్టేసుకుంటున్నాడు. బిస్కెట్ ప్యాకెట్స్, చాక్లెట్ ప్యాకెట్స్, సో దట్ మనకి డిస్ట్రిబ్యూషన్కి ఈజీగా ఉంటుందని చెప్పేసి. ఇక్కడ ఇంకా మిక్చర్ బిస్కెట్ ప్యాకెట్స్ అవి కూడా ఓపెన్ చేసేసాము. సెట్స్గా ఉంటే ఇవి పిల్లలకి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి అని చెప్పి తీసుకొచ్చానమాట. ఇంకా ఫ్రూటీస్ వాళ్ళ కోసం అని చెప్పేసి పిల్లలకి, పెద్దవాళ్ళకి. ఇంకా పిల్లలకి కేక్ అది క్యాప్స్ తీసుకొచ్చాను. ఇప్పుడు మా పెద్దత్తది హడావిడి మొత్తం. ఇంకా ఇక్కడ కేక్ తీసుకొచ్చేసి లోపల పెట్టేస్తున్నాను, సెట్ చేసేస్తున్నాను. ఇంకా సెట్ చేసేసి వాడికి ఇంకా రెడీ చేయాలన్నమాట. మొత్తం అన్ని ఆ 2 నెంబర్ స్ట్రింగ్, హ్యాపీ బర్త్డేది, కేక్, క్యాండిల్ అవన్నీ పెడుతున్నాను. వాడికి పెద్దది క్యాప్ తీసుకున్నాను అనమాట. వాడికి పక్కన అక్షంతలు అందరి దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి అని చెప్పేసి వీడికి ఇంకా క్యాప్ పెట్టేసి బ్రేస్లెట్ అవన్నీ పెట్టేస్తున్నాను. వాడు చూడండి పిల్లలతో కెలకడానికి అని చెప్పేసి చూస్తున్నాడు. మా అమ్మ రెడీ అవ్వడానికి వెళ్తుంది అనమాట. ఇక్కడ వీళ్ళు మా అత్త వాళ్ళు చుట్టాలు అనమాట. మా అత్తలు, పిన్ని, పెద్దమ్మ అవుతారు. ఆవిడ మా అత్త. ఇక్కడ వాడు చూడండి, ఆ బాబు కాలు ఎలక్కెలుగుతున్నాడు. వీడు ఒక తిన్నగా ఉండడు. ఇక్కడ మా నాన్న వచ్చేసారనమాట కేక్ కటింగ్ అప్పుడు. మా పెద్ద అత్త, మా పిన్ని అనమాట. నేను ఇక్కడ వాళ్ళందరికీ లవ్ యూ, థ్యాంక్ యూ చెప్పడానికి చెప్పేస్తున్నాడు. హ్యాపీ టు యూ అని చెప్పేస్తున్నాడు అనమాట. కూర్చుని పోలే, కేక్ని చూసేసి తినేయాలన్నమాట వాడికి. ఇప్పుడు ఇంకా అవన్నీ సెట్ చేసేసి నేను ఇంకా కేక్ కటింగ్ రెడీగా ఉన్నానమాట. నా ఒళ్ళో కూర్చోబెట్టేసుకున్నవన్నీ. చరణ్, అటుపక్క మా చుట్టాల పిల్లలు, నానమ్మ అందరం కలిపి సోఫా మీద, దివాన్ మీద కూర్చొని ఉన్నాము. వీళ్ళు మా పక్కింటి పిల్లలు, అలా పిల్లలందరినీ తీసుకొచ్చారు. చరణ్ ఫ్రెండ్స్ కూడా వచ్చారనమాట. వాళ్ళ పిల్లలకే కదా సరదా బర్త్డే అంటే, కేక్ అవన్నీ ఉంటాయని చెప్పేసి ఇంకా వీళ్ళందరిని వచ్చి ఒక దగ్గర సెట్ చేసుకొని, ఇద్దరు మా పిన్నలు సెట్ చేసుకున్నాక తాత, అమ్మమ్మ బ్లెస్సింగ్స్ ఇచ్చేసారు. అక్షంతలు వేసేసి మా నాన్నమ్మ బ్లెస్సింగ్స్ ఇచ్చేసారు. తర్వాత ఇంక మా అత్త, ఇంకా వీళ్ళలో వాళ్ళు అందరూ బ్లెస్సింగ్స్ ఇచ్చేసినాక కేక్ కటింగ్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా పిల్లలందరూ ఇక్కడ హ్యాపీ బర్త్డే టు యూ అని పాడుతున్నారు అన్నమాట. నా కొడుకు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు అంతమంది పిల్లల్ని చూసి. వాడు చూడండి ఎలా చూస్తున్నాడు, అందరిని ఎలా ఉన్నారు, ఎక్కడి నుంచి వచ్చేసారు ఎంతమంది జనం అని చెప్పేసి. కేక్ తినడానికి రెడీ అయిపోతున్నాడు. మా నాన్న ఫస్ట్ పెట్టేశారు కేక్. తర్వాత నేను, మా ఆయన, మా అమ్మ అందరం కేక్ తినిపించేసాం అనమాట. వాడికి కేక్ నచ్చింది. ఇది లోపల ఏంటంటే నేను కూల్ కేక్ చేయించలేదు నైట్. వాడికి నచ్చింది అనమాట. లోపలంతా బ్రెడ్ లాగా ఉంటుంది కదా, అది అనేది నచ్చింది వాడికి ఆ కేక్. సో కేక్ ఒక్కరిని పెడుతూ ఉంటే తినేస్తూ ఉన్నాడు అనమాట. చూడండి ఎట్లా అని అంటున్నాడు. చరణానికి, మా నానమ్మకి సరదా, మనములు వస్తారు చూడడానికి, ఎప్పుడో వస్తారు కదా, ఎక్కడ దూరంగా ఉంటారు, వీళ్ళు వస్తే బాగుంటుంది అన్నట్టు ఉంటుంది అనమాట. వాళ్ళ పిల్లలు, ఆడపిల్లల పిల్లలు అందరూ రావాలని చెప్పి అనుకుంటుంది మా నానమ్మ ప్రతిసారిను. వాళ్ళు అంతే కదా, ప్రేమలు ఎక్కువ వాళ్ళకి, నానమ్మలకి, అమ్మలకి, నాన్నలకి, అందరికీ. ఇంక వీడు కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత మా నాన్న జలుబు దగ్గు వచ్చేస్తుందని చెప్పేసి చేయి కడుక్కోవడానికి తీసుకెళ్ళిపోతున్నారు. ఇక్కడ నేను మా నాన్న ఫోటోలు తీసుకోవడానికి అని చెప్పి సెట్ అవుతున్నాం. ఇక్కడ ఎందులోనే రిటర్న్ గిఫ్ట్ డిస్ట్రిబ్యూట్ అవుతుంది అనమాట. పెన్సిల్ అవి పిల్లలందరికీ ఇచ్చేస్తున్నారు. మేము కొన్ని ఫొటోస్ తీసుకున్నాం ఇక్కడ మా నాన్నమ్మతోని. తర్వాత పిల్లలతో నేను మాట్లాడుతూ ఉన్నాను, మా చుట్టాల పిల్లలు అనమాట. ఆ పాప ఎంత బుద్ధిగా కూర్చొని చూడండి, మోక్షిత. వాళ్ళ నానమ్మ కేక్ తినిపిస్తుంది వాళ్ళకి. ఇక్కడ ఇంకా పిల్లలందరూ చూసారు ఎంతమంది వచ్చారు. పిల్లలు చాలామంది వచ్చారనమాట. 50 మెంబర్స్ పైన వచ్చారు పిల్లలు మాత్రమే. ఇంకా పెద్దవాళ్ళు కూడా మా వీధిలో వాళ్ళు అందరూ వచ్చారు. మా వీధిలో వాళ్ళు మా దగ్గర చుట్టాలకు మాత్రం పిలుచుకొని ఇంకా కేక్ కటింగ్ చేయించుకున్నాం అనమాట. మా పిన్ని, మా అత్త, ఇంకో పిన్ని అందరూ కలిపి డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నారు. అందరికీ సర్దేస్తున్నారు అనమాట. చూడండి ఇక్కడ వదిన ఆడపడుచుల సెలబ్రేషన్స్ ఎట్లుంటాయో. కేక్ పూసేస్తుంది మా పెద్ద అత్త, మా పిన్ని వాళ్ళిద్దరికీను. అంటే మా నాన్న వల్ల తమ్ముళ్ళు భార్యలు అనమాట వీళ్ళు. మా పిన్ని వాళ్ళు మా పెద్దత్త రాస్తుందని చెప్పేసి మా పెద్దత్తకి తిరిగి రాసేసారు వీళ్ళు. మా అత్తకి ఇలాంటివంటే చాలా సరదా. ఫంక్షన్స్ ఉన్నాయంటే చాలు మొత్తం హడావిడిగా ఉంటుంది, బాగుంటుంది అనమాట. నెక్స్ట్ చరణ్ అయిపోయాడు అనమాట. వాళ్ళ అమ్మమ్మ రాసేస్తుంది మా రోజా పిన్ని.
వాడికి అమ్మమ్మ అవుతుంది. రాసేసిన తర్వాత ఈ మా అమ్మని చుట్టూ తిప్పించేసాడు వీడు. మా అమ్మ దగ్గర మళ్ళీ కేక్ రాపించేసుకున్నాడు. లాస్ట్లో పాపం దొరికిపోయాడు అనుకున్న మొత్తం రాసేసింది మా అమ్మ. వాడికి అమ్మమ్మలాగా అవుతుంది, తాతమ్మ అవుతుంది అనుకుంటా. ఇక్కడ వాళ్ళు వాడికి గిఫ్ట్ ఇచ్చారనమాట, యానిమల్స్. వీళ్ళు పూజీ శ్రావ్య మా పక్కింటి వాళ్ళవి. ఇంకా మా పెద్దత్త గిఫ్ట్ ఇచ్చింది ఆ డ్రెస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.